ये पवन नहीं आंधी है। ప్రధాని మోదీతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భోజనం చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నిన్న ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు సమావేశానికి హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు గృహప్రవేశం ఉండడంతో కేవలం పవన్ మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కు ప్రధాని అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తనతో కలిసి భోజనానికి ఆహ్వానించారు. పవన్ తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ లను కూడా ప్రధాని ఆహ్వానించారు. నిజమైన హీరోలతో కలిసి భోజనం చేశారంటూ ట్విట్టర్ ద్వారా పవన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలకు ముందు పవన్ ని అందరూ ఓ చిన్న పార్టీకి లీడర్ గా భావించేవారు. పవన్ కూడా 2 చోట్ల ఓడిపోయాడు. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ నేతలు కూడా పవన్ ని లైట్ తీసుకున్నారు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ మానియా పనిచేసింది. పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేశారు. ఏపీలో కూటమి, జాతీయ స్థాయిలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు పవన్ దోహదపడ్డారు. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో పవన్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. పవన్ नहीं आंधी है। రెండు 2024 ఎన్నికల తర్వాత చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పాటుపడ్డారు. దీంతో బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారు. పవన్ కాదు, ఆంధ్ర ఆంధీ అంటూ ఓసారి, పవన్ మేరా భాయ్ అంటూ ఇంకోసారి మాట్లాడుతూ జనసేనాని ఆకాశానికి ఎత్తేశారు. పవన్ नहीं आंधी है। ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ అంటే ఎప్పటి నుండో ప్రత్యేక అభిమానం. పవన్ దేశభక్తి, ఆలోచన విధానం అంటే ప్రధానికి ఎనలేని గౌరవం. పవన్ గెలిచినా ఓడినా మోదీ మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దేశంలో ఎందరో ప్రముఖ నేతలు ఉన్నా పవన్ విషయంలో ప్రధాని చాలా శ్రద్ధ చూపుతున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. పవన్ नहीं आंधी है। పవన్ విషయంలో ప్రధాని చూపిస్తున్న అభిమానం ఇప్పటికే చాలా సందర్భాల్లో బయటపడింది. 2024 ఏపీ ఎన్నికల అనంతరం పవన్ ప్రమాణ స్వీకార సమయంలో ప్రధాని మోదీ పవన్ ని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. మరోసారి నీతి ఆయోగ్ సమావేశంలో పవన్ కాదు, గన్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. మొన్నటికి మొన్న అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన సమయంలో పవన్ ని ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. సరదాగా చాక్లెట్ ను అందించి నవ్వులు పంచారు. పవన్ नहीं आंधी है। ప్రస్తుతం పవన్ ప్రధానికి కుడి భుజంగా మారిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో పవన్ పాత్ర కీలకంగా ఉండడంతో ఆయన ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఏకంగా భోజనానికి పిలిచారు. దీంతో దేశవ్యాప్తంగా పవన్ మోదీ బంధంపై చర్చ కొనసాగుతోంది. భవిష్యత్తులో మోదీ తర్వాత ఎన్డీఏలో అత్యంత శక్తివంతమైన నేతగా పవన్ మారనున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. పవన్ नहीं आंधी है।